ఇస్తూ ఈ ప్రార్థన కూడికను ఆరంభించుకుందాము. దేవునికి మహిమగంత ప్రభావం చెల్లిస్తూ ఈ ప్రార్థన కూడికను మనం ఆరంభించుకుందాం. మన మధ్యన దీపా సిస్టర్ ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుంటే పరిశుద్ధ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త సర్వాధికారునికి వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనం పైన ఆశ్రమైన గొప్ప దేవా నీకే స్తోత్రము, నీకే వందనాలు ప్రభా. స్తుతి మహిమ ఘనత ప్రభావం తండ్రి యుగ యుగానికి మీకే చెల్లును కాక. తండ్రి దేవాయేశ్వర ప్రభా మన యొక్క సంఘంలో ప్రార్థిస్తున్నక తండ్రి నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి ప్రభా. తండ్రి దేవాయస్య మరి ప్రతి బిడ్డని చదివిపోచుటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి దేవాయస్య ప్రభా మరి లోకంలో చూసుకుంటూ తండ్రి ఎంతగానో ప్రభా గలిబిలి ఉంది తండ్రి దేవాయస్య మరి ఈ యొక్క గలిబిలి నుంచి ప్రభా మీరు మమ్మల్ని తప్పించి తండ్రి ఈ యొక్క పరిశుద్ధుల ప్రభా మా అందరిని ముద్రించుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. కృతజ్ఞతలు తండ్రి దేవాయేశ్వ ప్రభా. ఎక్కడ చూసినా కానీ ప్రభా లోకంలో ప్రభా మళ్ళీ అపవిత్రత అన్యాయం ఎక్కువైపోతుంది ప్రభా. వాటన్నిటి నుంచి కూడా ప్రభా మా అందరి కూడా ప్రభా మరి నీ యొక్క వాక్కు చేత ప్రభా మాకు వినిపింపజేస్తుంది. వాటన్నిటిని తప్పించి ప్రభా నీ యొక్క రక్షణ మార్గంలోకి మమ్మల్ని నడిపించిన దేవుడు ప్రభా నీకు వందనాలు తండ్రి దేవాయచ ప్రభా. ఎన్నో ఆత్మలు నశించుకోకుండా తండ్రి ప్రతి ఆత్మని కాపాడమని ప్రార్థించడం తండ్రి దేవాయచ. ప్రతి దేశం మీదకి లేస్తున్న ప్రభా, ప్రజల మీదకి ప్రజలు లేస్తున్నారు. నీ యొక్క రాకడ సూచనలన్నీ కూడా ప్రభా నెరవేర్చబడుతున్నాయి ప్రభా. కాబట్టి ప్రభా నువ్వు వచ్చే సమయం ఎంతో త్వరలో ఉంది కాబట్టి ప్రభా మేమందరం కూడా ప్రభా సిద్ధపడే మనసు కలిగి ఉండటకు మాకు సాయం చేయండి ప్రభా. దేవాయచ ప్రభా నిర్లక్ష్యమైన జీవితం నుంచి ప్రభా మాకు విడుదల దయచేయండి. ఆ యొక్క నిర్లక్ష్యం నుంచి ప్రభా విడుదల ఇవ్వండి తండ్రి. మేము ఆ నిర్లక్ష్యమైన జీవితాన్ని ప్రభా మేము తృణీకరించుకోవాలి తండ్రి. దేవాయచ ప్రభా మేము చురుకుగా పనిచేయాలా దేవాయచ ప్రభా. నీ అందు ప్రభా మేము కనుకొని జీవించే బిడ్డలుగా మేము తయారు కావాలి ప్రభా. ఆనాడు కూడా ప్రభా మన ఐజియా ప్రవక్త కూడా ప్రభా నీ యొక్క రాకడ కోసం ఎదురు చూసాం ప్రభా. అదే రీతిగా ప్రభా మన యొక్క 8 మంది కూడా ప్రభా నీ యొక్క రాకడ కోసం ఎదురు చూసాం తండ్రి. మేము కూడా ప్రభా నీ యొక్క రాకడ కోసం ఎదురు చూడాలా ప్రభా. మరి నీ యొక్క ఆత్మీయమైన చేత ప్రభా మాకు నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. ప్రతి బిడ్డతో మీరు దర్శించండి, మాట్లాడండి ప్రభా. ప్రతి సేవకులను దీవించండి, ఆశ్రయించత నింపండి ప్రభా. ప్రతి బిడ్డ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా రాలేని పరిస్థితిలో ఉన్న వారిని కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటుంది. వాళ్ళందరినీ కూడా ప్రభా నీ యొక్క సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తుంది. వచ్చేవారు ఉంటే ప్రభా త్వరగా వచ్చేటప్పుడు సహాయపడమని ప్రార్థిస్తున్నది. వారిని కూడా నీ కృపలో జ్ఞాపకం తీసుకుంటుంది. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశ్రయించత నింపండి ప్రభా. ప్రతి వారం కూడా ప్రభా నీ యొక్క కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకొని ప్రభా మన యొక్క రాకడికి మందని సిద్ధపరచుకొని ప్రభా వాకు చేత మీరు మాతో మాట్లాడి ప్రభా మరి మా జీవితం సరిదిద్దుకునేలాగా ప్రభా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. మన మధ్యన చంద్రశేఖర్ అన్న పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫాయు నీవే ఒమేగయు నీవే, అల్ఫాయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసు ని స్వరూపము. ప్రియమార చూచి బహుధన్యుడయ్యే ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రియమార చూచి బహుధన్యుడయ్యే ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లెక్కలేని మార్లు పడిపోతిని దిక్కులేని వాడ నేనైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని దిక్కులేని
చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. చక్కా చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎండారేసు నీ వైపు చూచెదరు, పొందెదరు వెలుగు నీ ముఖమును. ఎండారేసు నీ వైపు చూచెదరు, పొందెదరు వెలుగు నీ ముఖమును. సందేహంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు నా ప్రభువా. సందేహము లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు నా ప్రభువా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించు వాడ యేసు ప్రభు. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించు వాడ యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగక పరుగెత్త నేర్పు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగక పరుగెత్త నేర్పు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. కంటికి కనబడని వెన్నియో, చెవికి వినబడనివి ఎన్నియో. కంటికి కనబడని వెన్నియో, చెవికి వినపడనివి ఎన్నియో. హృదయ గోచరము కానివెన్నియో సిద్ధపరిచితివా నాకై. హృదయ గోచరము కాని వెన్నియో సిద్ధపరచితివా నాకై. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని వైపు చూడా. లోక భోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. లోక భోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనిమ్ము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే, అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగుగాక. మన మధ్యన రూఫస్ బ్రదర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
ప్రభు పేరిట అందరికీ నా వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ సాయంకాలం సమయంలో దేవుడు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రంలో చిన్నగా ప్రార్థన చేసుకుని వాక్యం చూసుకుందాం. పరిశుద్ధమైన దేవ, పరలోక రాజు తండ్రి, నీ పాదం కొందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. యేసయ్య, నీ పాదం కొందనాలు తండ్రి ప్రభా. పొద్దు నుంచి ఇప్పుడు కాపాడినందుకు నీ కొందనాలు తండ్రి నన్నేసే ప్రభా. ప్రభా, కేవలం మేము ఊపిరి పీల్చుకుంటున్న నీ ప్రేమ తండ్రి నన్నేసే ప్రభా. నీ ప్రేమ వల్లనే మేము ఇప్పటి వరకు బ్రతుకున్నాం తండ్రి ప్రభా. యేసయ్య, నీ ప్రేమ లేకపోతే మేము ఎటువంటి వారము మాకు తెలియదు తండ్రి నన్నేసే ప్రభా. ఏంటికి పనికిరాం తండ్రి నన్నేసే ప్రభా. అలాంటి వారిని మమ్మల్ని తీసుకొని నన్నేసే లేవనెత్తి తీర్చిదిద్ది నన్నేసే ప్రభా. నీ కొరకు జీవించే కొరకు సహాయం చేసినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి వాక్యం చెప్పబోతుండగా ప్రభా, అందరు చెవికి విని నేర్చేసే ప్రభా, నేర్చుకొని ఇతరులకు చెప్పటకు సాయం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. యేసయ్య, మాలో ఉన్నటన్నిటిని ప్రభా ప్రతి ఒక్కరికి నేనేసే ప్రభా చేరవేర్చుటకు సహాయం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. మాలో ఉన్న ప్రతిదీ నేనేసే దేవుని యొక్క వాక్యమే కానీ, నేను ప్రేమే కానీ నేనేసే ఇతరులకు పంచి పెట్టాలి తండ్రి ప్రభా. అదే దేవుని గొప్ప ప్రేమ తండ్రి ప్రభా. అదే సేవ అంటున్నారు తండ్రి ప్రభా. నీకు వందనాలు. మరి ఒక్కసారి యొక్క ప్రార్థనను మీ చేకి అప్పగిస్తూ ఆన్లైన్ యొక్క ప్రతి ఒక్క బిడ్డని వచ్చినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. వాళ్ళ కుటుంబ శాంతిని, సమాధానం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. యేసయ్య, మరి యొక్క ప్రార్థన మీ చేకి అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఒక్కసారి ప్రభు పేరిట అందరికీ శుభాభివందనములు. ఈ యొక్క సాయంకాలం సమయంలో దేవుని యొక్క వాక్యం మనము పంచుకోబోతున్నామో చూసుకుందాం. మనం ఏమైతే చదువుకుంటున్నామో అవన్నీ నెమ్మరి వేసుకొని ఇతరులకు పంచేటకు, ఇతరులకు షేర్ చేయటకు మనం సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే ఈ దినములు చాలా చెడ్డాయి కనుక సమయం అంటే మనం టైంని వేస్ట్ చేయకుండా ఇతరులకు దేవుని యొక్క వాక్యాన్ని సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే బైబిల్లో చెప్తున్నారు, మీరు వెళ్ళి అనేకులకు సువార్త ప్రకటింప చేయుడి అనే యొక్క వాక్యం మనము ఎప్పుడు మన మైండ్ లో పెట్టుకోవాలి, మన హృదయంలో పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ నీకే బెనిఫిట్, ప్రతిదీ నీకే లాభాలు పొందేటైతే ఇతరులకు వాళ్ళు ఎట్లా పొందుకుంటారు, వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది నువ్వు చెప్పకపోతే అనేసి అంశం పైన, దేవుని యొక్క ప్రేమ అంశం పైన మనం చూసుకుందాము. ఈ రోజు మనం చూసుకోబోయేది ముఖ్యమైన మూడిటి కంటే అతి శ్రేష్టమైనది ప్రేమ అనేసి మనం చూసుకోబోతున్నాం. మన టాపిక్ వచ్చేసి ఫెయిత్, హోప్ అండ్ లవ్. వీటిలో శ్రేష్టమైనది ఏంది, ద గ్రేటెస్ట్ ఏంది అనేసి మనం చూసుకోబోతున్నమాట. 1 కొరింథీయులు 13వ అధ్యాయము 13వ వచనం. 1 Corinthians 13th chapter 13th verse. And now these three remain, faith, hope and love, but the greatest of these is love. చూడండి, పౌలు భక్తుడు ఎందుకు ఈ విధంగా ప్రేమ కోసం చెప్పిండంటే, చూడండి, దేవుడు నిన్ను నన్ను ప్రేమించకపోతే నువ్వు నేను ఇక్కడ ఉండలేము. దేవుడు నిన్ను నన్ను సృష్టించింది కాబట్టి దేవుని యొక్క ప్రేమ వల్లనే మనం ఇప్పటి వరకు జీవించగలుగుతున్నాం. ఎందుకంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన మన యేసయ్య, మన రాజు ప్రాణం పెట్టిన నీ కోసం నా కోసం. కాబట్టి అదే ప్రేమ అన్నమాట, దేవుని యొక్క ప్రేమ అటువంటిది. చూడండి, నువ్వు శిక్ష పడాల్సింది పోయి దేవుడు శిక్ష వేసుకున్నాడు, అది ప్రేమ. సో పౌలు ఏమంటున్నంటే, అతని ఈ చాప్టర్ లో మొత్తము ఈ చాప్టర్ లో మొత్తం ప్రేమ కోసం రాసి ఉంటది. బై సే లవ్, Paul wraps up this famous love by saying that the end 3 things last: faith, hope and love. Faith is trusting God. అంటే కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమయు మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. 1 కొరింథీయులు 13:13. చూడండి, ఈ 3 చివరి వరకు మనతోటి అవసరం, మనకు కావాలి కంపల్సరీ. ఎందుకంటే చూడండి, ఫెయిత్ ఈస్ ట్రస్టింగ్ గాడ్, మనం దేవునిలో విశ్వాసం పెడుతున్నాం. హోప్ ఈస్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాట్ గాడ్ విల్ డూ అస్. నిరీక్షణ, వేచి చూస్తున్నాం, దేవుడి నుంచి నాకేమొస్తుంది, ఇతరుల నుంచి మనకేమొస్తుంది. నిరీక్షణ కొరకు మనం వేచి చూస్తుంటాం, నిరీక్షణ. సో లవ్ ఈజ్ హౌ వి విల్ లివ్ అండ్ ట్రీట్ అదర్స్. చూడండి, ఇది ఇంపార్టెంట్. మనకు దేవుని ప్రేమ మనకి ఏ విధంగా చూపించినో మనం కూడా ఇతరులకు ఆ విధంగా ప్రేమ చూపలేం. ఎవరి మీద కసరుకోవద్దు, ఎవరి మీద సాడీలు చెప్పుకోకూడదు, ఎవరిని మనం డిసప్పాయింట్మెంట్ చేయకూడదు. ఎందుకంటే మనకు అది నేర్పించలే మన దేవుడు. కాబట్టి మన రాజులాగా ఉన్నాడు, మనం కూడా రాజులాగా ఉండాలి. సో హై స్టాండర్డ్ లో
మనం ఉండాలి. ఈ ప్రేమ చూపించడం వల్ల నీకు హై స్టాండర్డ్ అని వస్తుంది. అరే సిస్టర్ ఏంది ఇంత ప్రేమ చూపిస్తుంది, మేము మా దగ్గరికి ఎవరు రాలే కానీ సిస్టర్ మా దగ్గరికి వచ్చి మంచిగా మాట్లాడుతూ మంచిగా చేస్తూ ఉన్నది. అట్లా ఆ విధంగా అన్నమాట. దేవుని యొక్క ప్రేమ అనేది మనుషులను మారుస్తుంది, జీవితాలను కూడా మారుస్తుంది. సో ఈ మూడిటి కంటే లవ్ ఈజ్ ద గ్రేటెస్ట్. ప్రేమయు శ్రేష్టమైనది. బికాస్ ఫేత్ అండ్ హోప్ ఆర్ అబౌట్ అవర్ రిలేషన్షిప్. నిరీక్షణ మరియు విశ్వాసము మన యొక్క రిలేషన్షిప్ లో ఒక భాగం. అవి మనకు కావాలి కంపల్సరీ. ఎందుకంటే ఫేత్ అండ్ హోప్ ఆర్ అబౌట్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ బట్ లవ్ ఈజ్ ఇటర్నల్. వెన్ ఎవర్ విత్ దేవునితో ప్రేమ శాశ్వత కాలం. కాబట్టి నువ్వు నేను ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెప్తున్నా అంటే బ్రదర్స్ నాకు చాయిస్ ఇచ్చినారు, ప్రేమించి నాకు అవకాశం ఇచ్చినారు. ఒకప్పుడు మనం ఏం నేర్చుకొని ఉన్నాం. బ్రదర్ నువ్వు కూడా చెప్పాలి, ఎంకరేజ్మెంట్, ప్రేమ చూపించినారు. ప్రతి ఒక్కరు సపోర్ట్, భార్య సపోర్ట్, బ్రదర్ సపోర్ట్, సిస్టర్ సపోర్ట్. ఇది ప్రేమ. ఎందుకంటే చూడండి, ప్రేమ లేకపోతే నువ్వు నేను ఏం చేయలేం, వేస్ట్. అది కఠినంగా ఉన్నాకో ఏంద్ర వీడేంది ఇంత కఠినంగా ఉన్నాడు, వీడు మనిషి అయినారా అంటాడు. అదే ప్రేమ చూపించు, బా ఎంత ప్రేమ చూపించు, సంతోషపడతారు వాళ్ళు. కాబట్టి ఈ మూడు నిలిచేను చివరి వరకు మనకు ఈ మూడు కావాల్సింది కంపల్సరీ. ఇందులో శ్రేష్టమైనది ప్రేమయే. కాబట్టి చూడండి, ఈ వర్స్లో లవ్ డైరెక్ట్లీ టు ది రెస్పాన్సిబిలిటీ. ఎందుకు రెస్పాన్సిబిలిటీ? చూడండి, ప్రేమ బాధ్యత అని చెప్తుంది. లవ్ డైరెక్ట్లీ లీడ్స్ టు ది రెస్పాన్సిబిలిటీ. దేవుని యొక్క, ఎందుకంటే లవ్ ఈజ్ జస్ట్ నాట్ ఎ ఫీలింగ్ అండ్ యాక్ట్స్, ఇట్ ప్రొటెక్ట్స్, ఎండ్యూర్స్, విచ్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ వన్. చూడండి, నిన్ను కాపాడుతుంది. దేవుడు నిన్ను కాపాడిండు, దేవుడు నిన్ను రక్షించిండు, ప్రేమ చూపించింది కాబట్టి ఇవన్నీ నీకు జరిగినాయి. దేవుడు నీ కొరకు చనిపోయినాడు, అంత ఇష్టంగా చనిపోయినాడు, కష్టంగా చనిపోలే. దేవుడు అరే నా బిడ్డ మంచిగా ఉండాలి, నా కోసం తెలుసుకోవాలి, నేనేంటో తెలుసుకోవాలనేసి దేవుని ప్రేమ నీ కొరకు నా కొరకు పంచిపెట్టింది. అందుకే మనం బాగా చూసుకుంటాం, ఫర్ గాడ్ సో లవ్ ది వరల్డ్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. కాబట్టి అంత మంచి ప్రేమను నువ్వు నేను వదులుకోవద్దు. నేను ఎందుకు చెప్తున్నంటే, ప్రేమను ఇతరులకు పంచిపెట్టడమే, అంతే. మీరు చూపించండి ఇతరులకు ప్రేమ, వాళ్ళు ఆటోమేటిక్ గా మారిపోతారు ఖచ్చితంగా. నేను అబ్జర్వ్ చేసిన ఇది. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొలీగ్స్ లో ఎవరన్నా ఏదన్నా అడిగిరు అనుకోండి, అది నువ్వు ఎట్లా కసురుకుండా చెప్తావు, ఇష్టపూర్వకంగా చెప్తావా? ఇంకోసారి అదే నువ్వు కోపంగా చెప్పిన నాకేం తెలియదు, నువ్వు నన్ను ఏం అడగొద్దు అంటే ఇంకోసారి నీ దగ్గరికి రారు. వాళ్ళు ఏం అడిగినా ఈయనకు కసురుకుంటున్న వీడు వేస్ట్ అంటారు. కాబట్టి నీకు నాకు అన్యులకు మనకు తేడా ఏం తెలుసా? ప్రేమయే, దేవుని యొక్క ప్రేమ. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ నీలో నాలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మారిపోతుంది, మొత్తం ఖచ్చితంగా మారిపోతుంది. అరే సిస్టర్ మంచిగా మాట్లాడుతుంది, బ్రదర్ మంచిగా మాట్లాడుతుంది, సజెషన్స్ ఇస్తుంది, బ్రదర్ సిస్టర్ సజెషన్స్ ఇస్తుంది. కాబట్టి నీలో నాలో ఉన్న తేడా దేవుని యొక్క ప్రేమయే. కాబట్టి మనం ఇప్పటి వరకు మనం వాక్యాలు వినుకుంటూ వచ్చినాం. ఆన్లైన్ లో ఎవరొక సిస్టర్ నడిపిస్తున్నారు, ఎవరొక బ్రదర్ నడిపిస్తున్నారు. అది దేవుని యొక్క ప్రేమ. అది ఆ ప్రేమ లేకపోతే నడిపించలేం. అదొక రెస్పాన్సిబిలిటీ తీసుకొని సిస్టర్ బ్రదర్ నడిపిస్తున్నారు డైలీ. కాబట్టి దేవుని యొక్క ప్రేమయే అది. కాబట్టి చూడండి, ఫేత్ అనేసరికి వచ్చేసరికి ట్రస్టింగ్ గాడ్ వెన్ లైఫ్ ఈజ్ అన్సర్టన్. విశ్వాసం. ఎగ్జాంపుల్, లూజింగ్ యువర్ జాబ్ బట్ స్టిల్ బిలీవింగ్ గాడ్ విల్ ప్రొవైడ్ ఏ ఫేత్. ఇంకా నీకు జాబ్ దొరకట్లేదు, దేవునిలో విశ్వాసం పెడుతున్నావు, ఖచ్చితంగా దొరుకుతుంది 100%. ఎందుకంటే పరీక్ష. ఫేత్ లో ముఖ్యమైనది ఏం తెలుసా? విశ్వాసంలో పరీక్ష. ఓపికతో ఉండాలి. దేవుని యొక్క ప్రేమ ఎంత ఓపిక ఉంటే చూడండి. దేవుని యొక్క ఇమేజ్ తో మనం చేయబడినాం. కాబట్టి సో యూ కీప్ అప్లయింగ్ అండ్ ప్రిపేరింగ్ వితౌట్ గివింగ్. నువ్వు నీ యొక్క నిరీక్షను కోల్పోకూడదు. ఎందుకంటే మనకు ఎన్నో కష్టాలు వస్తాయి, అవన్నీ ఎదుర్కోవాలి. అరే దేవుని నమ్ముకుంటే కష్టాలు వస్తున్నాయని కాదు, బయట చెప్పే అంత తప్పుడు బోధ అది. మనం ఎప్పుడో గ్రహించినాం. మనం ఆన్లైన్ లో వాక్యాలు నేర్చుకొని మన బ్రదర్స్ మనల్ని మంచిగా ఎడ్యుకేట్ చేసారు. తప్పుడు బోధ ఎట్లా గుర్తుపట్టాలి అనేసి. చూడండి, ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. ఎందుకంటే మనం పుట్టగానే మనము ఏది నేర్చుకోలేం, ప్రతిదీ స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం. కాబట్టి కష్టాలు అనేది ఖచ్చితంగా వస్తాయి. దాన్ని ఎదుర్కోవడమే జయించాలి, ప్రేమతో ఎదుర్కోవాలి కంపల్సరీ. అదే నీ కష్టంలో ఇతరులకు ప్రేమతో పాలు పంచుకొని చూడు ఒకసారి, ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేయడానికి నీకు ట్రై చేస్తారు. ప్రతి నేబర్. అందుకే లవ్ యువర్ నేబర్స్ అన్న మనకు 10 కమాండ్మెంట్స్ లో ఒక కమాండ్మెంట్, నీ పొరుగు వారిని
ప్రేమించమన్నాడు దేవుడు. ఎందుకంటే ఇది ఒక గొప్ప సీక్రెట్. ఇది మనకు తెలుసుకోవాల్సింది. ఇతరులు వాళ్ళు ఎట్లయినా సరే, వాళ్ళు ఎలాంటి వారైనా సరే, లవ్ ప్రేమ అనేది ఎనిమిస్ ని కూడా దగ్గర చేస్తుంది. ఎంత కఠినమైన మనిషి రాతి గుండె అయినా సరే ప్రేమ అనేది దగ్గర తెస్తుంది. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, నేనెన్ని తప్పులు చేసినా దేవుడు క్షమించలేదా, ప్రేమించలేదా? కాబట్టి ఈ యొక్క వచనం మొత్తం గ్రేటెస్ట్ అయినది ప్రేమయే. హోప్, లుకింగ్ ఫార్వర్డ్ టు గాడ్ ప్రామిస్, నిరీక్షణ. లుకింగ్ ఫార్వర్డ్ టు గాడ్ ప్రామిస్. గోయింగ్ త్రూ ఇల్నెస్, ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. గోయింగ్ త్రూ ఇల్నెస్ బట్ హోల్డింగ్ ఆన్ ద హోప్ ఆఫ్ హీలింగ్ అండ్ ఇటర్నల్ లైఫ్ విచ్ గివ్ స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూర్ అండ్ కంఫర్ట్ లైఫ్. చూడండి, నిరీక్షణ, ఓపు ఉండాలి. ఎందుకు? మన జ్వరం వచ్చినప్పుడు, బాధపడేటప్పుడు మనకు కావాలి కంపల్సరీ. ఎందుకంటే మనకు బాగైతామని నమ్మకం, ఓపు ఉంది. అరే ఎక్కడో అన్న చిన్న ఓపు ఉందన్న, నాకు ఖచ్చితంగా ఇది అవుతుందన్న, బ్రదర్ సిస్టర్ ఖచ్చితంగా ఇది అవుతుంది, నాకు ఎక్కడో చిన్న ఓపు ఉంది. ఆ ఓపు, ఆ చిన్న పాయింట్ నిన్ను కాపాడుతుంది, రక్షిస్తుంది. కాబట్టి ఇవన్నిటికీ ఏమున్నా సరే దేవుని యొక్క ప్రేమని మనకు కావాలి. లవ్, చూసింగ్ అదర్స్ అబౌవ్ యువర్ సెల్ఫ్ ఈవెన్ వెన్ ఇట్ ఈస్ హార్డ్. కేరింగ్ ఆఫ్ ఎ ఏజింగ్ పేరెంట్, ఎగ్జాంపుల్ ఫర్గివింగ్ ఎ ఫ్రెండ్ హూ హర్ట్ యూ ఆర్ స్టేయింగ్ పేషెంట్ విత్ అదర్స్. చూడండి, దేవుని యొక్క ప్రేమ ఏం చెప్తుందంటే, దేవుని యొక్క ప్రేమ అంటే నీ యొక్క తల్లిదండ్రులు ఓల్డేజ్ లో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని కేర్ గా చూసుకుంటావు. అది ప్రేమ. ప్రేమ కావాల్సింది కేర్ అండ్ రెస్పాన్సిబిలిటీనే కేర్ వచ్చేది. కేర్. నువ్వు తప్పు చేసిన ఫర్గివ్నెస్, అదే ప్రేమ. నువ్వు ఎంత తప్పు చేసినా దేవుడు క్షమించలేదా? ఫర్గివ్నెస్. ఈ ప్రేమలో నీకు కేర్ ఉంటుంది, ఫర్గివ్నెస్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో చాలా మంది ఏజ్ గానే వాళ్ళని తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్ లో పడేస్తాడు. గాంధీ హాస్పిటల్ పక్కన హెల్పేజ్ హోమ్ ఉంది. చాలా మంది అక్కడ నేను చూసుకోవాలి, ఐటీ కంపెనీ పనులు చేసే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు ఎక్కువ. ఎందుకంటే మేము ఒకసారి ఎబ్రోడ్ నుంచి మేము అందులోకి ఒక బ్రదర్ తీసుకోపోతే వెళ్ళినాం కోర్స్ పంచానికి. అట్లా సెకండ్ సాటర్డే అది ఉంటుంది. చాలా మంది, మా బాబు ఇట్లా సాఫ్ట్వేర్ జాబ్ అండి, మా అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ జాబ్ అండి, మంచి పొజిషన్లో ఉన్నవారు. చూడండి, నవమాసాలు కని పెంచి చేసి ప్రేమ చూపించి నిన్ను పైకి తెచ్చిస్తే నువ్వు వాళ్ళని హెల్పేజ్ హోమ్ లో పడేసి వెళ్ళిపోయావు. నువ్వు ఎవరో మాట విని, ఫ్రెండ్స్ మాట విని, ఇతరుల మాట విని. అది కాదే మనకు ప్రేమ చెప్పింది. ప్రేమ చూపించమన్నారు, కేరింగ్, రెస్పాన్సిబిలిటీ. మనకు అది కావాలి. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ మనకుంది. వై లవ్ ఈజ్ గ్రేటెస్ట్. ఫెయిత్ అండ్ హోప్ ఆర్ అబౌట్ వాట్ వీ నీడ్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి మనకు కావాల్సింది నిరీక్షణ, విశ్వాసము. లవ్ ఈజ్ వాట్ వీ గివ్ టు అదర్స్. మనం ఇచ్చేది, మనం చూపించేది. యు డోంట్ నీడ్ ఫెయిత్ ఆర్ హోప్ ఎనీమోర్. యూ విల్ సీ గాడ్ ఫేస్ టు ఫేస్, బట్ లవ్ విల్ స్టిల్ బీ దేర్ ఫర్ ఎవర్. కావున ఎందుకంటే చూడండి, దేవుడి నుంచి కావాల్సింది విశ్వాసము, నిరీక్షణ, ప్రేమయు. మూడిట్ను అంటే దేవుని యొక్క ప్రేమ ఎవర్ లాస్టింగ్ అండి. అది మనం డిఫైన్ చేయలేం. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మ నా కోసం చనిపోలేదు, మా బ్రదర్ నా కోసం చనిపోలేదు, మా సిస్టర్ కూడా నా కోసం ఏం చనిపోలేదు. ఎప్పుడో ఒక కష్టంలో వాళ్ళు చేతులు ఎత్తేసేవారు డెఫినెట్ గా. కానీ దేవుడు నీ చేయి పట్టుకొని నడుస్తాడు. ఇది నిజం. దేవుడు ఇప్పటి వరకు నేను నడిపిస్తున్నాడు. దేవుని యొక్క ప్రేమ. ఒకవేళ ప్రేమ చూపించుకుని కోపం చూపిస్తే నువ్వు ఎప్పుడో నాశనం అయిపోయేవాడు. ఎప్పుడో మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోయేవాళ్ళం. దేవుని యొక్క ప్రేమ ఉంది కాబట్టి నువ్వు నేనున్నాం. కాబట్టి దేవుని యొక్క ప్రేమ అతి శ్రేష్టమైనది, ఎప్పటికైనా నిలిచిపోయినది. మొదటి 1 John 4:19 ఏం చెప్తుందంటే, వి లవ్ బికాస్ హీ ఫస్ట్ లవ్డ్ us. దేవుడు మనకు ప్రేమ చూపించినాడు, అందుకే ఇతరులకు మనం ప్రేమ చూపించాలి ఖచ్చితంగా. ఈ వాక్యం ప్రకారం వి లవ్డ్ బికాస్ హీ ఫస్ట్ లవ్డ్ us. మొదటి యోహాను 4:19 1 John 4:19. మొదట దేవుడు మనల్ని ప్రేమించిండు, మనం ఖచ్చితంగా ప్రేమ చూపించాలి. నువ్వు ప్రేమ చూపించి కూడా కసురుకొని అంటే కోపంగా మాట్లాడి ఇతరులను అంటే రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడినంటే దేవుని ప్రేమ నీకు లేనట్టే, ఖచ్చితంగా లేనట్టే. Deuteronomy 6:5. లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. Jesus called this is the greatest commandment. Your love is always a response to his.
నీ యొక్క ప్రేమ అనేది ఖచ్చితంగా ప్రేమ ఉంటే నీకు రెస్పాన్సిబిలిటీ అనేది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ప్రేమ లేకపోతే రెస్పాన్సిబిలిటీ ఉండదండి, ఖచ్చితంగా ఉంటుంది. ఏం చేస్తాంలేండి, ఏం చేయలేం, వేస్ట్ అనిపిస్తుంది. ప్రేమ ఉంటేనే నీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఆటోమేటిక్ గా నీకు ప్రతిదీ కనెక్షన్ ఉంటుంది. John 13:34 and 35. A new commandment I gave you, love one another as I loved you. So you must love one another. By is everyone will know that you are my disciple. చూడండి, దేవుని యొక్క ప్రేమ చూపిస్తానంట, దేవుని యొక్క శిష్యులు అనబడుదురు. లవ్ ఈజ్ ద ఐడి బ్యాచ్ ఆఫ్ ఏ బైబిల్ బిలీవర్. మనకు దేవుని యొక్క ప్రేమ ఉంటే వీఆర్ ద బైబిల్ బిలీవర్స్. ట్రూగా దేవునిలో ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. ఎవరైనా ఓపిక, నిరీక్ష ఇవన్నీ కావాలి, ఖచ్చితంగా లైఫ్ లో కావాలి. కానీ దానికన్నా ఇంపార్టెంట్ ప్రేమ. యాజ్ యూ కమాండ్ ఐ గేవ్ యూ లవ్ వన్ అదర్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ. దేవుడు ఏ విధంగా ప్రేమించిండో ఇతరులను కూడా నువ్వు ఆ విధంగా ప్రేమించాలి. దేవుడు నీకోసం ఏమైతే చేసిండో ఇతరులకు కూడా ఆ విధంగానే నువ్వు చెప్పాలి, సువార్త ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే మనకు అదొక మనం ప్రతిజ్ఞ చేస్తాం కదా, నేను ఇది ప్రామిస్ చేస్తున్నాను. ఖచ్చితంగా అది మనకు ఒక ప్రతిజ్ఞ. ప్రతి ఒక్కరికి సువార్త అందబడాలి. మన బ్రదర్స్ మారు గ్రామాల్లో వెళ్ళి ఒక కొండలెక్కి సువార్త ప్రకటన, వాళ్ళకి ఏం పని అండి చెప్పండి? దేవుని యొక్క ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు అంత దూరం వెళ్ళి వస్తున్నారు. ప్రేమ అంటే పంచడమే, అంతే. షేరింగ్ అండ్ కేరింగ్. 1 John 3:18. Let us not love with words or speech, but this action and in truth. చూడండి, యాక్షన్స్ కావాలంట. నువ్వు నేను యాక్షన్ చేయాలి. యాక్షన్ అనగానే మూవీస్ లో వాళ్ళు ఎట్లా యాక్షన్ చేస్తారో, యాక్షన్ అనేది దేవుని యొక్క ప్రేమ అనేది ఇతరులకు పంచి పెట్టాలి, అంతే. మనం చూపించాలి అది. దేవుడు ఏదో పైన ప్రేమ చూపిస్తే నువ్వు నేను అస్సలు ఇక్కడ ఉండలేము, కష్టం అది. ఎందుకంటే అన్యులకు ఇవన్నీ ఏం తెలియదు. కాబట్టి ఖచ్చితంగా అన్యులకు మనం దేవుని యొక్క ప్రేమను పంచి పెట్టాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు క్లియర్ గా ఏం చెప్తుందంటే, దేవుని యొక్క ప్రేమను వాక్యం, ప్రేమ అంటే ఏంది? వాక్యం. మనకు తెలిసిన అన్ని ఇతరులకు పంచి పెట్టడమే. మనకు కావాల్సిందంతయో మనకు అన్ని ఇచ్చేసింది దేవుడు. మనం అన్ని పొందుకున్నాము. కాబట్టి దేవుని యొక్క వాక్యం క్లియర్ గా చెప్తుంది, దేవుని యొక్క నీలో నాలో ప్రేమ ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క పనికి అరుడు సిద్ధపడి ఉంటావు. అది ఎంత దూరమైనా సరే. ఒక్క ఆత్మ కోసం, మన బ్రదర్స్ ఎంతో మంది ఒక్క ఆత్మ కోసం దేవుడు వెళ్ళారు. 99 గొర్రెలను వదిలేసి ఒక్క గొర్రె కోసం వెతికిందా లేదా? అది ఇంపార్టెంట్, అది ప్రేమ. నాకు 99 ఉన్న ఒక్క గొర్రె పోతున్నాను, ఆ ఒక్క గొర్రెనే డిఫరెన్షియేషన్ చూపిస్తుంది. మొత్తం చెప్పలేం. ఒక్క ఆత్మ కోసం అంత దూరం పోయి ఒక్క ఆత్మ కోసం దేవుని యొక్క సువార్త చెప్పలేం. నీకంటే నాకంటే ఎక్కువ సువార్త ప్రకటించవచ్చు. అటువంటి ఆత్మలు కొన్నే ఉంటాయి. కాబట్టి ఎంత దూరమైనా సరే, ఎంత రిస్కీ అయినా సరే, ఎంత అలసిపోయినా సరేను. చూడండి, డైలీ నేను 42 కిలోమీటర్స్ 38 కిలోమీటర్స్ నేను ఇక్కడ నుంచి కోంపల్లికి వెళ్ళేసి వస్తా. ఈరోజు వాక్యం ఉంది అనేసి నేను త్వరగా బయలుదేరినాను. నేను అనుకుంటున్నాను వెహికల్ మీద నేను ఏ వాక్యం చెప్పాలని. ఎందుకంటే ఈరోజు నేను ఒక ఏమంటాం, మీకు స్ట్రీట్స్ కాడ బటర్ మిల్క్ అవి పెడతారు కదా, ఏమీ లేదు. ఒక ఆయన దగ్గర పైసలు కూడా ఏం లేవు, ఆయన కొంచెం దగ్గరగా ఉన్నాడు. వాళ్ళకు అమ్ముకునేది ఏదో ఒక కుండలో కనీసం ఒక 20 గ్లాసులు, నేను 20 రూపాయలు అనుకో, 400 రూపాయలు డబ్బులు తీసుకోకుండా అతనికి ఒక గ్లాస్ ఇచ్చినాడు. అది నాకు కొంచెం ఇది అనిపించింది. ఎందుకంటే దేవుని తెలియకుండానే అతడు ప్రేమను చూపించినాడు. ఇంకా మనం ఎంత చూపించాలి? ఇంకా పైసలు ఏమొద్దన్నాడు. ఒక్క గ్లాస్ ఇయ్యంగా ఆయన ఏం చేసింది తెలుసా? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కలెక్ట్ చేసిన డబ్బులన్నీ ఆయనకి ఇచ్చేస్తున్నాడు. తీసుకో నాకు వద్దు, నాకు అవసరం లేదని అంటున్నాడు. ఒక్కటే ఒక గ్లాస్ కోసం, అది కేవలం 20 రూపాయలు. కానీ ఆయన ఎంత కలెక్షన్ చేసుకున్నా మనకు తెలియదు. కానీ చిల్లర పైసలు, చినిపోయిన నోట్లు అన్ని తీసేస్తున్నాడు అతనికి. అది తిరిగి అంటే ప్రేమ చూపించడం. ఫస్ట్ ఆయన ఏం డబ్బులు ఇవ్వలే. ఒక గ్లాస్ పోయగానే నువ్వేం డబ్బులు వద్దు, డబ్బులు చెల్లజావు అన్నాడు ఆయన. డబ్బులు ఏమి ఇక్కడ వెళ్ళిపోనా అన్నాడు. మేమంతా అక్కడ ఉండి, నేను మా ఫ్రెండ్ అక్కడ ఉండి చూస్తున్నాం అనమాట. చూడండి, అన్యులకు ఇంకా అంటే ఆ ప్రేమ వాళ్ళకి తెలియదు. ఇంకా దేవుని యొక్క ప్రేమను చూపిస్తే ఇంకెంత ఉంటుందో. అండి ఎండ ఎట్లా, ఈ రోజు దేవుని దేవల్ల వెదర్ కొంచెం మనకు అనుకూలంగా ఉంది కాబట్టి రోజు ఎండ ఎట్లా ఉంటుంది తెలుసా? చాలాగా ఉంటుంది. అసలు ఏసీ వేసినా అంత చెమటలు వచ్చేస్తున్నాయి, అంతగా టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. అంత ఎండలో వాళ్ళు ఉండి నుంచొని చేసి ఏం లే, వాళ్ళకు తెలిసింది ఏంటంటే, నేను
ప్రేమను చూపిస్తే నాకు ప్రేమ రూపంలో వస్తుంది. ఎవరొకరు హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు కాకపోయినా ఓపికతోటి ఉంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. కాబట్టి దేవుని యొక్క ప్రేమను మనం మరవకూడదు, అంటే మర్చిపోకూడదు. అన్న ప్రేమే కానీ, చెల్లెలే ప్రేమ కానీ, భార్య ప్రేమ కానీ మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆ కుటుంబాలు మనకు ఫ్యూచర్ లో కావాలి కంపల్సరీగా. కాబట్టి మనకు ఐడియా అనేది రావాలి. ఫేత్ కనెక్ట్స్ టు గాడ్, హోప్ కీప్స్ us లుకింగ్ ఫార్వర్డ్, అండ్ లవ్ ఈజ్ వాట్ వి డూ విత్ బోత్. లవ్ ఈజ్ ద వన్ ఇస్ లెట్స్ ఫర్ ఎవర్ అండ్ గ్రేటెస్ట్. ఈ యొక్క చిన్న వాక్యంకే మనకి ఇంత అర్థం ఉంది. కాబట్టి మనం ఏం చేసినా ప్రేమ రూపకంగా చేయాలి. యాక్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీ దిస్ అప్లై టు ఎవ్రీ వన్. మన వర్క్ విషయంలో కానీ, మన కొలీగ్స్ విషయంలో కానీ, టీచింగ్స్ లో కానీ, ఫ్రెండ్స్ లో కానీ, ఇది ఎక్కడైనా అప్లై అయిపోతుంది. ఇది ఇక్కడ అప్లై అనేది కాదు అనేది మనం చెప్పలేం. ప్రతి దగ్గర అప్లై అవుతుంది. ఇది చిన్న పిల్ల దగ్గర నుంచి పెద్ద వారి వరకు అప్లై అవుతుంది ఇది ప్రేమ అనేది. ఫర్ గాడ్ సో లవ్ ది వరల్డ్ దట్ హీ గేవ్ ఈజ్ ఓన్లీ అండ్ ఓన్లీ సన్, దట్ హూఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షల్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. ఎందుకు చూడండి, దేవుని యొక్క ప్రేమ అంత గొప్పది కాబట్టి మనం పెరిష్ కాం, ఇటర్నల్ గా ఉంటాం. గాడ్ యాక్ట్ దీనికి ఏంటంటే, మనం ఒకటి చూసుకున్నట్టయితే గాడ్ లవ్ యాక్ట్స్ త్రూ సాక్రిఫైస్. ప్రేమ కూడా సాక్రిఫైస్ చేయాలండి కంపల్సరీ. ఇప్పుడు మనం ఇంట్లో 3-4 ఉన్నారనుకో, ఒకరికొకరు కావాలంటే ఒకరికి వద్దంటే సాక్రిఫైస్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే గొడవలు వచ్చేస్తుంటాయి. సాక్రిఫైస్ అండ్ లైఫ్ కావాలి మనకు. ఎందుకంటే దేవుడు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని సాక్రిఫైస్ చేశాడు. మనకు సాక్రిఫైస్ లైఫ్ కావాలి. అలా ఎదుటి వాళ్ళు నీకంటే గట్టిగా మాట్లాడుతున్నారా, మనం ప్రేమగా మాట్లాడాలి, తగ్గించుకొని మాట్లాడాలి. మనం తగ్గించుకోవాలి కంపల్సరీ. దేవుడు ఎంత తగ్గించుకున్నాడు చూడండి. ఏమన్నా అన్నాడు? ఒక్క మాట కూడా అన్నాడా? ఉమ్మి వేసి కొట్టిర్రు, బల్లంతో కొట్టినారు, ఏమనలే. వీరు ఏమి చేయించున్నారో వీరు తెలియని కనుక వీళ్ళని క్షమించండి అని ఒక్క మాట అన్నాడు. అది ప్రేమ. కాబట్టి లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్ అండ్ ఇటర్నల్. ఇంకా నేను చాలా రాసుకున్నాను కాబట్టి సమయం ఉంది కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. జెఫన్యా 3:17 The Lord your God is with you. He will take a great delight in you. In his love he will no longer rebuke you, but we will rejoice over you with singing. చూడండి, బయట వాళ్ళు చూపిస్తే మనకు పైన ప్రేమ చూపిస్తే కొంచెం టాలరేట్ ఉంటుంది, అంటే కొంచెం కఠినంగా ఉంటుంది. బట్ దేవుని యొక్క ప్రేమ ఉన్నవారు ఒకరు నిజమైన ప్రేమ చూపిస్తాడు, ట్రూ లవ్ చూపిస్తారు. వాళ్ళు మనకు రిజాయిస్ అనేది వస్తుంది ఆ ప్రేమ చూపి. అబ్బా బ్రదర్ నా మీద ఎంత ఖుషి అయిపోతారు తెలుసా. సండే స్కూల్ ఎవరికైనా ఇష్టంగా ఎవరికైనా ఏమిచ్చా వాళ్ళు చాలా ఖుషి అయిపోతారు. అన్న నన్ను ప్రేమించి నాకు ఇది ఇచ్చినాడు, బ్రదర్ సిస్టర్ ప్రేమించాను, ఎంత ఖుషి అయిపోతారు. నేను చూశాను కాబట్టి వాళ్ళు సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు చాలా 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 థ్యాంక్స్, చాలా 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 థ్యాంక్స్ అని అంటారు. ఎందుకంటే ఆ సంతోషం కనబడుతుంది, ఆ సంతోషంలో ప్రేమ అనేది కనబడుతుంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క ప్రేమ ఇతరులకు పంచడమే, మీరు అనేకులకు వెళ్ళి సువార్త ప్రకటించడమే. అదే మనకు ఆయుధం. ఎందుకంటే ఈ దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి. ఎవరు ఏం చేస్తే ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు, ఒకరినొకరు కొట్లాడుకుంటున్నారు. బిజినెస్ కోసం ఎంతో మంది మోసాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి అన్నిటి నుంచి తప్పించుకోవాలంటే ప్రేమయే. ప్రేమ సహాయం కాపాడుతుంది నీకు. ఎందుకంటే నువ్వు ప్రేమ రూపకు ఇతరులకు ఉన్నానుకో, నీకేమైనా 3-4 నీ దగ్గరకు వస్తారు. అదే నువ్వు నేబర్స్ తో కొట్లాడుతూ కొలీగ్స్ తో కొట్లాడుతున్నంటే నీకు ఏం జరిగినా ఏం రారు. ఖచ్చితంగా చూసుకోండి. ఆఫీస్ లో కూడా మనం ప్రేమ రూపంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మా ఆఫీసర్ చూసుకోండి, ఇప్పుడు కసరకు మాట్లాడితే వాళ్ళ దగ్గరికి ఎవరు పోరు, ఆయనతో పాటు తినరు, ఆయనతో పాటు ఉండరు కూడా. అదే బ్రదర్ నవ్వుతూ మంచిగా మా ప్రేమ చూపిస్తున్నారు అంటే నీతో పాటు వస్తూ నిన్ను పలకరిస్తారు. మనకు కావాల్సింది అది. నీ కష్టకాలంలో నువ్వు ఏ విధంగా అయితే ప్రేమ చూపిస్తావు ఇతరులకు, వాళ్ళు కూడా నీ కష్ట సమయంలో కూడా ప్రేమ అదే విధంగా చూపిస్తారు. ఓహో, అర్థం చేసుకుంటారు. రెస్పాన్సిబిలిటీ, అండర్స్టాండింగ్, ఇవన్నీ ప్రేమలో ఉంటాయి. కేరింగ్, షేరింగ్, అండర్స్టాండింగ్. కాబట్టి మనం మర్చిపోకూడదు, దేవుని యొక్క ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది. మనం కూడా ఇతరులకు ప్రేమ చూపిస్తే అలాగే ఉండాలి. ఇప్పుడు నువ్వు ట్రూ క్రిస్టియన్, అరే క్రైస్తవురాలు అంటే ఈ విధంగా ఉండాలి, క్రైస్తవుడు అంటే ఈ విధంగా ఉండాలి. ఎందుకంటే చూడండి, మా పాత ఆఫీస్ లో ఒక ప్రాజెక్ట్, క్రిస్టియన్ ప్రాజెక్ట్ కోసము డబ్బుల కోసం వాళ్ళు కొన్ని ఫ్రాడ్ థింగ్స్ చేశారు. కానీ కొంతమంది ఏం చేశారు, వాళ్ళు అన్యులైనా తెలుసుకొని తప్పు, ఇది ఇట్లా చేద్దాం అనేసి అట్లా అయ్యాను. ఎవరికైనా డాలర్స్ అంటే ఆశ పుడుతుంది, డబ్బు అంటే ఆశ పుడుతుంది.
కానీ డబ్బుతో ఇవన్నీ ఏం కొనలేమండి. చూడండి, డబ్బు కొంతవరకే, ఇప్పుడు ఉంటుంది రేపు పోతుంది. ఈ రోజు ఉంటుంది డబ్బు, రేపు పోతుంది. డబ్బు అనేది శాశ్వతం కాదు. ప్రేమ అనేది ఎప్పటికీ శాశ్వతమే, ఇటర్నల్. అది దేవుని నేను చెప్పట్లేదండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనకు. ప్రేమ చూపించండి, ఖచ్చితంగా మార్పులు అనేది జరుగుతాయి. చివరిగా నేను ఒకటి చిన్న వాక్యం చెప్పేసి ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38-39 వరకు. రోమన్స్ 8th chapter 38 verse to 39 verse. Neither death or life will able to separate us from the love of God, that is Christ Jesus our Lord. Children, neither death nor life will be able to separate us from the love of God, that is in Christ Jesus our Lord. Nothing can break God's love for you. Hallelujah. Nothing can break God's love for you, you and me. దేవుని యొక్క ప్రేమను ఎవరు బ్రేక్ చేయలేరండి. దేవుని యొక్క వాక్యం చదివిస్తాను. సాక్రిఫైస్ చేసి, గాడ్ హస్ సాక్రిఫైస్. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి చనిపోయాను కాబట్టి నువ్వు నేను హ్యాపీగా ఉంటున్నాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. The only thing that counts in faith expressing itself through love. చూడండి, నిరీక్షణ విశ్వాసమైన, కానీ నువ్వు ఎక్స్ప్రెస్ చేయాల్సింది ప్రేమ ద్వారానే. ప్రేమ ఉంటే ప్రతిదీ సాధ్యపడుతుంది, ప్రతిదీ గెలుచుకోవచ్చు ప్రేమ వల్ల. చిన్నగా స్టార్ట్ అంటే మాట్లాడడం కానీ, చిన్నగా మాట్లాడడం కానీ, చిన్నగా దేవుడు ఏ విధంగా నీకు ప్రేమ చూపించినాడో మనం అదే విధంగా ప్రేమ ఇతరులకు చూపించాలి. అందులో నో డౌట్ అండి, మనకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఇట్స్ ఆల్ క్లియర్. ఏ విధంగా అయితే నిన్ను ప్రేమ నీకు చూపించినా నువ్వు ఆ విధంగా చూపించాలి. నువ్వు కొంచెం చూపించాలా, పెద్దగా చూపించాలని లేదు. యూనిట్ టు బి సాక్రిఫైస్, యూనిట్ టు బి పేషెన్స్, యూనిట్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ, కేరింగ్. కాబట్టి మనం జాగ్రత్తగా పెట్టుకోవాల్సింది ఈ మూడిట్లో ప్రేమయ్య గొప్పతనం. మళ్ళీ ఒకసారి చూసుకుందాం. చూడండి, 1 కొరింథీయులు 13వ అధ్యాయము 13వ వచనం. అండ్ నౌ దిస్ 3 రిమైన్. ఈ 3 ఉన్నాయి, ఫేత్, హోప్ అండ్ లవ్. బట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ దిస్ ఈజ్ లవ్. లవ్ ఈజ్ డైరెక్ట్లీ లీడ్స్ టు ది రెస్పాన్సిబిలిటీ. ఇట్ యాక్ట్స్, ప్రొటెక్ట్స్, కేరింగ్ అండ్ షేరింగ్. కాబట్టి దేవుని యొక్క మాట సెలవిస్తుంది, నేను ఏ విధంగా అయితే ప్రేమించినా మీరు ఆ విధంగానే ప్రేమించాలి. దేవుడి యొక్క చిన్న వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోవాలి. పరిశుద్ధమైన దేవ, పరలోక రాజు తండ్రి, పాలన పొందిన తండ్రి ప్రభా, యేసయ్య మరి యొక్క వాక్యం కొరకు నీకు వందన తండ్రి ప్రభా. 1 కొరింథీయులు 13:13. యేసయ్య మరి ఫెయిత్ అండ్ హోప్ అండ్ లవ్ ఈజ్ ద గ్రేటెస్ట్. మీరు ప్రేమ చూపించకపోతే మేము ఊపిరితో ఉండలేము తండ్రి నాయనేసి. మీరు ప్రేమ చూపించారు కాబట్టి నేను కేవలం ఈరోజు మేము ఊపిరి పీల్చుకుంటున్నాం తండ్రి ప్రభా, ఊపిరి పీల్చుకుంటున్నాం నాయనేసయ్య. అదేవిధంగా ప్రభా, ఇతరులకు నీ యొక్క వాక్యం చెప్పడమే మా యొక్క ప్రేమ తండ్రి నాయనేసయ్య. ఖచ్చితంగా నాయనేసయ్య ప్రభా, అనేకులకు నీ సువార్త ప్రకటించి నీ సన్నిధిలోకి తీసుకొస్తాం తండ్రి ప్రభా. ఒక్క ఆత్మ కోసమైనా సరే, ఎంత దూరమైనా, కష్టమైనా అది మేము ఇష్టంగా వెళ్తాం తండ్రి ప్రభా. యేసయ్య ప్రతిదీ ప్రేమతో గెలుచుకోమన్నారు తండ్రి. అవును తండ్రి నాయనేసయ్య ప్రభా. ఎదురు దెబ్బ కొడితే అది మాకు ఎటువంటి పనికిరాదు తండ్రి ప్రభా. ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించమని వాక్యం, బైబిల్లో ఉన్న వాక్యం, ఆ సత్యాన్ని ఇతరులకు తెలిసినట్టు చేసినారు తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా. ఇప్పటికి ఉన్న వారికి ఓపిక లేదు, నిరీక్షణ లేదు తండ్రి, పేషెన్స్ లేదు. ఎస్ఐ చివరి వరకు ఈ 3 మా దగ్గర ఈ ఆయుధాలను పెట్టుకొని నీ యొక్క రాకడ కొరకు మేము సిద్ధంగా ఉండటం, ప్రేమతో అందరినీ మేము గెలుచుకోవాలి తండ్రి ప్రభా. మా మాటల ద్వారా ఇతరులను హర్ట్ చేయకుండా పని, మా చేష్టల ద్వారా ఇతరులను హర్ట్ చేయకుండా తండ్రి ప్రభా మాకు సహాయం దయచేయండి. మీరు ఏ విధంగా అయితే నేర్పించారో ఆ విధంగానే ఇతరులకు మేము చెప్పటకు మాకు సహాయం దయచేయండి. యేసయ్య మాకు నీ సహాయం అవసరం తండ్రి నేను యేసయ్య ప్రభా. ఒకరినొకరు సహాయం చేసుకోవాలా తండ్రి ప్రభా. అవును తండ్రి నేను యేసయ్య ప్రభా. నీ యొక్క ప్రేమ ద్వారా ప్రతిదీ పాసిబుల్ తండ్రి. ఏది పాసిబుల్ కానో అనేది సమస్యనే లేదు. మాకు క్లియర్ గా చెప్పిరావు తండ్రి ప్రభా, ప్రతిదీ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్ గాడ్ ఫర్ గివింగ్ దిస్ డే. అదేవిధంగా ప్రభు యొక్క వాక్యాన్ని మీరు అప్పగిస్తూ ఆన్లైన్ యొక్క ప్రతి ఒక్క బ్రదర్స్ సిస్టర్ని దీవించి ఆశీర్వదించండి, వాళ్ళ కుటుంబాలను కాపాడండి. యేసయ్య ఎంతో కష్టపడుతున్నారు తండ్రి నాయన యేసయ్య ప్రభా, సహాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. అదేవిధంగా ప్రభా, అన్నిటికంటే శ్రేష్టం అనేది ప్రేమయే. కాబట్టి ఈ యొక్క వాక్యం మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్.
ఓకే సార్. మనం ప్రభు అయిన ప్రేమ, కృప, శాంతి, సమాధానము, నడిపింపు ఆన్లైన్ లో ప్రతి ఒక్క బిడ్డ కొరకు, ఆఫ్లైన్ లో ఎవరైతే ఇంకా ఉన్నారో వాళ్ళ కుటుంబాలందరి కొరకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. Amen. అందరికీ Praise the Lord. బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్. అందరికి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్.